ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయ నమ. దేవపుర సమీక్షలో స్వాగతం. మీనరాశి. ఈ మీనరాశిలో పూర్వభద్ర నక్షత్రం 4వ పాదం, ఉత్తరాభద్ర 4 పాదాలు, రేవతి నక్షత్రం 4 పాదాలు ఉంటాయి. మీ అందరికీ 2026 ఫిబ్రవరి 16 నుంచి 28 వరకు ఎలా ఉండదో చూద్దాం. మిత్రులు, ముఖ్యమైన సూచన ఏమిటంటే నెలకి 2 సార్లు జరిగే నవగ్రహ నక్షత్ర పరిహార హోమాలు ఏవైతే ఉన్నాయో అవి ఈ నెలలో 19 జరుగుతాయి. ఈసారి లైవ్ టెలికాస్ట్ ఉండదు, గమనించండి. ఈ 15 రోజులు మీకు ఎలా ఉండదో చూద్దాం. జడ్జిమెంట్ కార్డు తీసుకుందాం. 5 ఆఫ్ వ్యాండ్స్ కార్డు తీసుకుందాం. 10 ఆఫ్ పెంటికల్స్. బాగుండడం కోసం ఏం చేయాలి? మీరు చాలా బాగుండడం కోసం, చాలా ప్రశాంతంగా ఉండడం కోసం ఏం చేయాలి? కొన్ని త్యాగం చేయాలి, కొన్ని పట్టించుకోవాలి, అంతర్మథనం చేయాలి. క్షీరసాగరం చెలకకుండా అమృతం పుట్టలేదు, విషం పుట్టింది, తర్వాత అమృతం పుట్టింది. అలాగా జీవితంలో ఇష్టం లేని సంఘటనలు జరుగుతూ ఉంటాయి అనేకం. వాటిని వదిలేయాలి. మనకి ఏది అవసరం అదే తీసుకోవాలి, అవసరం లేదని వదిలేయాలి. ఈ రకంగా ఆలోచిస్తే ప్రశాంతమైన జీవితం ఉంటుంది. కక్షలు వద్దు, ద్వేషం పెట్టుకోవద్దు. ఈవేళ మనం మాటపడ్డాము, మన టైం బాగాలేదు, మనం మాటపడ్డాం అని సర్దుకుపోవాలి తప్ప తిరిగి అనాలి, సాధించాలి అనేది పెట్టుకోవద్దు. విమర్శలు ఉంటాయి, తిట్టేవాళ్ళు ఉంటారు, పొగిడేవాళ్ళ కంటే విమర్శించే వాళ్ళు ఎక్కువ ఉంటారు. విమర్శించినప్పుడు విమర్శ సహృదయంతో అర్థం చేసుకుని మన తప్పులు మినిమైజ్ చేసిన ప్రయత్నం చేస్తే సుఖవంతమైన జీవితం ఉన్న విషయం మీకు అర్థమవుతూ ఉంటుంది. వయసు తగినట్టుగా హుందాగా పెద్ద మనిషితంగా ఎలా ఉండాలి, ఏం చేయాలి, అవన్నీ మీరు చేసుకెళ్తూ ఉంటారు. 20 ఏళ్ళ వయసు అయినా కానీ పెద్ద వయసే. 15 ఏళ్ళ కంటే మీరు పెద్దవాళ్ళే. 25 ఏళ్ళైనా 20 ఏళ్ళ కంటే పెద్దవాళ్ళే. 50 ఏళ్ళు ఉంటే 30 ఏళ్ళ కంటే పెద్దవాళ్ళు. అలా మీ వయసు తగినట్టుగా మీరు ప్రవర్తించి గౌరవం కాపాడుకునే ప్రయత్నం చేస్తారు. అందులో మీరు విజయం సాధిస్తారు. మీ పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్. మీ పాస్ట్ పేజ్ ఆఫ్ పెంటికల్స్, ప్రజెంట్ క్వీన్ ఆఫ్ కప్స్, ఫ్యూచర్ 10 ఆఫ్ కప్స్. మీ గతంలో కొన్ని విజయాలు, చేయాలనుకున్న పనులు చేయడం, సక్సెస్ఫుల్గా చాలా యాక్టివ్గా ఉండడం, అన్ని పనులు పూర్తి అవ్వడం బాగుందంతా కూడా. ప్రజెంట్కి వచ్చేసరికి ఒకసారి మీరు ఆగి మీ జీవనగమనం ఎటుపోతోంది, మనం ఏం చేయాలనుకుంటున్నాం, మన భవిష్యత్తు ప్లాన్స్ ఏంటి, ఇవన్నీ కూడా ఆలోచించుకుంటూ ఉంటారు. ఆలోచించుకోవాలి కూడా. దాంట్లో తగినట్టుగా జాగ్రత్తగా ప్లాన్ చేయండి. పెరుగుతున్న వయస్సు, తరుగుతున్న వయస్సు అంటే 25 ఏళ్ళ నుంచి 50 ఏళ్ళు వెళ్ళేవాడు 50, 60 అయిన తర్వాత వయసు ఆయుర్దాయం తగ్గేవాడు. 60+ వెళ్ళిన వాడు లైఫ్ స్పాన్ తగ్గుతుంది. 20లో ఉన్నవాడికి లైఫ్ స్పాన్ ఉంది బోల్డ్ అంత. ఇంకా మళ్ళీ పెరుగుతూ ఉంటారు, వీళ్ళు తగ్గుతూ ఉంటారు. వీళ్ళు ఈ తగ్గే వాళ్ళు ఎవరైతే ఉంటారో భారం అవ్వకూడదు, ఎవరికి సంతానానికి బట్టిన అవ్వకూడదు. ఇవి ఆలోచించుకొని ఈ రకమైన ప్లానింగ్ చేసి, ఫైనాన్షియల్ ప్లానింగ్, రిటైర్మెంట్ బెనిఫిట్, రిటైర్మెంట్ ప్లానింగ్ చేసుకుంటే మీకు బాగుంటుంది. ఈ రకమైన ఆలోచనలు పెంచుకోవాలి. వయసులో పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు ఫ్యూచర్ ప్లానింగ్స్, డెవలప్మెంట్ కోసం ప్లాన్ చేయాలి. 2 రకాల ఆలోచనలు ఇద్దరికి 2 వయసులు తగినట్టుగా చేసుకోవాలి. కుటుంబపరంగా, సామాజికంగా ఎలా ఉంటుంది? కుటుంబపరంగా 6 ఆఫ్ కప్స్, సామాజికంగా వరల్డ్. మనకు తొందరపడి కోయిల ముందే కూర్చుంది అన్నట్టుగా సరైన నిర్ణయాలు తీసుకోకుండా మన పర్సనల్ మ్యాటర్స్ ఎవరికి చెప్పద్దు. కుటుంబ విషయాల్లో ఇల్లు మారుతున్నాము, ఉద్యోగం మారుతున్నాము, ఇల్లు కొనుక్కుంటున్నాము, పెళ్లి చేసుకుంటున్నాము, బిజినెస్ చేస్తున్నాము, అంతా అయిన తర్వాత ఫైనల్గా డేట్ ఫిక్స్ అయ్యాక అప్పుడు చెప్పాలి తప్ప నెక్స్ట్ వీక్ చేసేస్తున్నాం అని చెప్పి 6 నెలలు పోయిక చేయకూడదు. తొందరపడకూడదు. దేని కూడా మీ పర్సనల్ మ్యాటర్స్ మీ అందరూ మీరే సీక్రెట్స్ రివీల్ చేయకూడదు. ఇది జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. సామాజికంగా గుర్తింపు, గౌరవం వస్తే బాగుంటుంది. మీకు చెప్పాక విమర్శించే వాళ్ళు ఉంటారు, పొగిడేవాళ్ళు ఉంటారు, తిట్టేవాళ్ళు ఉంటారు. విమర్శన సౌరతంగా అర్థం చేసుకోవాలి. అలా అర్థం చేసుకొని మీరు ప్రశాంతంగా మీరు నవ్వుతో కాలం గడిపే ప్రయత్నం చేయండి. సామాజికంగా 16 నుంచి 21 దాకా ఇలాంటివన్నీ మీకు ఎదురవుతూ ఉంటాయి. తిరస్కారాలు ఎదురవుతూ ఉంటాయి. మనసులో ఏది పెట్టుకోవద్దు. ప్రశాంతంగా కాలం గడిపే ప్రయత్నం చేయండి. ఉద్యోగం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది? డెత్ కార్డు తీసుకోవాలి. 7 ఆఫ్ పెంటికల్స్, 7 ఆఫ్ వ్యాండ్స్. ఇద్దరు ఉద్యోగంలో సమస్యలు ఉంటే సమస్యలు తీరుతాయి. సడన్గా లే ఆఫ్ ఇచ్చేస్తున్నారు, నెక్స్ట్ వీక్ అందరికీ ఉద్యోగాలు పోతున్నాయి, ప్రాజెక్ట్ అయిపోయింది అన్నప్పుడు మళ్ళీ మీకు మెయిల్ వస్తుంది లాస్ట్లో, నీకు జాబ్ ఉంది, డోంట్ వరీ, ఇంకో ప్రాజెక్ట్లో నేను యాడ్ చేశామని చెప్పని. అలా లాస్ట్ మినిట్లో సహాయం దొరుకుతుంది. అది కూడా మీకు 23, 24 తర్వాత మంచి ఉద్యోగంలో సమస్యలు ఉన్న వాళ్ళకి సహాయం దొరుకుతుంది. మామూలుగా ఉంటుంది అంతే. ఉద్యోగం లేని వాళ్ళ పరిస్థితి ఏమిటి? కింగ్ ఆఫ్ పెంటికల్స్. పర్వాలేదు, ఇబ్బంది ఏమి ఉండదు, ప్రయత్నం చేస్తే దొరికే అవకాశం ఉంది, కానీ గట్టిగా ప్రయత్నం చేయరు. వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది? జస్టిస్.
పర్వాలేదు బాగానే ఉంటుంది, ఇబ్బంది చెప్పుకునే సమస్యలు ఉండవు, వ్యాపారంలో ప్రశాంతంగా వ్యాపారం సాగుతుంది, ఏమి ఇబ్బంది ఏమి ఉండదు. ఏదైనా రిటర్న్స్ ఫైల్ చేయడం లాంటివి ఏమైనా ట్యాక్స్ రిటర్న్స్ లేదా లైసెన్స్ రెన్యూల్స్ ఇలాంటివి ఉంటే అవి మిస్ అవ్వకుండా చేసుకోండి. ఆర్థికంగా ఎలా ఉంటుంది? టవర్ కార్డు తీసుకోవాలి. 3 ఆఫ్ వ్యాండ్స్, పెద్ద అమౌంట్ ఏదో ఖర్చు అవుతుంది, చూసుకొని జాగ్రత్తగా ప్రిపేర్ అయ్యి ఉండండి. ఊహించిన ఖర్చు, పెద్ద ఖర్చు వచ్చే అవకాశము, ముఖ్యంగా పిల్లల చదువులు, పెళ్ళిళ్ళు ఇలాంటి వాటి విషయంలో కానీ, ఏదైనా ప్రాపర్టీ ఇన్వెస్ట్మెంట్ చేయడం ఇలాంటి వాటిల్లో ఏదైనా పెద్ద అమౌంట్ ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది. సడన్గా నిర్ణయాలు తీసి చేసేస్తారు. చేయాల్సిన పరిస్థితులు డబ్బు కొంచెం సర్దుబాటు చేసి పెట్టుకోండి. ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది? 6 ఆఫ్ వ్యాండ్స్, ఏ ఇబ్బంది ఏమి ఉండదు, మీకు ప్రాబ్లం ఉండదు, మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా సిక్ అయ్యే అవకాశం కొంతమందికి ఉంటుంది. ఏదైనా ముఖ్యమైన సంఘటన జరుగుతుందా? వీల్ ఆఫ్ ఫార్చ్యూన్, ఏమి ఇబ్బంది ఏమి ఉండదు, బాగుంటుందంతా. చిన్న సమస్యలు ఏమున్నా ఎలాగున్నా కానీ మీరు లాక్కెళ్తారు. మీకుండే తెలివితేటలు మీరు చదువుకు వెళ్తారు. ఇప్పుడు వచ్చే సమస్యలు ఏవైతే ఉంటాయో ఇంతకుముందు మీరు చాలాసార్లు ఎదుర్కొనేవి, కొత్త సమస్యలు ఏమి ఉండవు. అందుకని ఈజీగా సాల్వ్ చేసుకు వెళ్ళిపోతారు, ఇబ్బంది ఏమి ఉండదు. మగవారి ప్రత్యేకం సూచన ఏమైనా ఉందా? హై ప్రెస్టీజ్. ఆడవారి ప్రత్యేకం సూచన ఏమైనా ఉందా? కింగ్ ఆఫ్ వ్యాండ్స్, వైవాహిక జీవితం ఎలా ఉంటుంది? ఏస్ ఆఫ్ పెంటికల్స్, సంతానపరంగా ఎలా ఉంటుంది? నైట్ ఆఫ్ కప్స్, విద్యార్థుల పిల్లలకి ఎలా ఉంటుంది? లవర్స్, మగవారికి సంబంధించి మీరు మనసులో ఉద్దేశాలు మనసులో మాటలు చెప్పాలి. కూర్చుని ఫ్యామిలీ మెంబర్స్తో మాట్లాడాలి. మీ పెళ్ళి అవ్వలేదు, మీరు ఏదైనా చేయాలనుకుంటున్నారు, అమ్మా నాన్నకి చెప్పాలి. మీకు ఏదైనా ఎవరిని ఇష్టపడుతున్నారు, అమ్మా నాన్నకి చెప్పాలి. సొంత నిర్ణయాలు తీసుకోవద్దు. మీ పెళ్ళి అయింది, మీ భార్య పిల్లలతో డిస్కస్ చేయాలి. మీరు చిన్నపిల్లలు కొత్తగా పెళ్ళైంది, అమ్మా నాన్నతో కూడా మాట్లాడాలి. మీరు పెద్దవాళ్ళు 57 వయసు వచ్చింది, మీ పిల్లలతో కూర్చొని మాట్లాడాలి. ఇలా ఫ్యామిలీ మెంబర్స్తో మాట్లాడి మీకుండే ఇబ్బంది కానీ సమస్య కానీ ఏదైనా ఉందంటే మీ మనసులో ఫీలింగ్స్ స్పష్టంగా చెప్పండి. ముఖ్యంగా మీ శ్రీమతి గారితో మీ మనసు ఉద్దేశాలు షేర్ చేసుకోండి, లేకపోతే ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. ఆడవారి సంబంధించి కొంచెం ఆరోగ్య విషయంలో జాగ్రత్త తీసుకోండి. చిన్న చిన్న సమస్యలు తలెత్తే అవకాశము, కుటుంబంలో తగాదాలు వచ్చే అవకాశము, మీరు ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయాల మూలంగా కుటుంబంలో కొంచెం చిన్న చిన్న విభేదాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఎవరిని పట్టించుకోవద్దు, మౌనంగా ఉండండి. అనవసరంగా ఎవరు హర్ట్ అయ్యేలా కాకుండా కామ్గా ఉండండి. వైవాహిక జీవితంలో ఎలాంటి సమస్యలు ఏమి ఉండవు, హ్యాపీగా ఉంటారు, పీస్ఫుల్గా ఉంటుంది, లైఫ్ బాగుంటుంది. సంతానపరంగా కూడా చిన్న చిన్న ఆటంకాలు ఎదుర్కొనే అవకాశము, మీరు తీసుకున్న ముఖ్యమైన నిర్ణయాలు సంతానపరంగా మీరు కానీ వాళ్ళకి విధానమైన నిర్ణయాలు అంటే ఇల్లు కొనడం, పెళ్లి చేయడం, ఉద్యోగం మారడం, లేదా అబ్రాడ్ వెళ్ళడం ఇలాంటివి ఏవైతే ఉంటాయో ప్రభావం చూపించే నిర్ణయాలు ఏవైతే ఉంటాయో వాటిలో చిన్న చిన్న సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. అవాంతరాలు చేయించే ప్రయత్నం చేయండి. విద్యార్థుల పిల్లలు మోసపోవద్దు, వాస్తవంలో ఉండండి, చెప్పుడు మాట వినద్దు, బయట వాళ్ళ మాట వినద్దు, అమ్మా నాన్న చెప్పకండి, ఏ పని కూడా చేయవద్దు. నక్షత్రాలు వేరుగా తీసుకుంటే పూర్వభద్ర వాళ్ళకి ఎలా ఉంటుంది? ఎంప్రెస్. ఉత్తరాభద్ర వాళ్ళకి ఎలా ఉంటుంది? 8 ఆఫ్ వ్యాండ్స్. రేవతి వాళ్ళకి ఎలా ఉంటుంది? ఎస్ ఆఫ్ సోర్స్. ఇండివిజువల్గా ముగ్గురికి పర్వాలేదు, బాగానే ఉంటుంది. పూర్వభద్ర వాళ్ళు ఎవరిని పట్టించుకోరు, మీరు ఏం చేయాలనుకుంటే మీరు చేస్తారు, మీ లైఫ్ని ఎంజాయ్ చేస్తారు. నేను ఇలా ఉంటాను, ఇలా చేస్తాను, నేను ఎవరితో మాట్లాడినా కోపం వచ్చింది అలగరు, ఎవరిని ఏమనరు, మీ పని మీరు చేసుకుంటే మౌనంగా మీ పని మీరు చేసుకెళ్తారు. ఏం చేస్తే మీరు మనశ్శాంతి ఉంటుందో అవన్నీ మీరు చేసుకుంటారు. ఉత్తరాభద్ర వాళ్ళకి సమస్యలు తీరుతాయి, ఆరోగ్యం కుదిరపడుతుంది. 23 తారీఖు తర్వాత ఇంకా అనుకూలత ఉంటుంది. రేవతి వాళ్ళు సక్సెస్ఫుల్గా లైఫ్ సాగుతుంది, అనుకూలం చేయగలుగుతారు, ప్రశాంతంగా జీవిస్తారు, హ్యాపీగా ఉంటారు. పరిహారం ఏం చేయాలి? పూర్వభద్ర వాళ్ళు ఏం చేయాలి? ఎంపరర్. శివారాధన చేసుకోండి. రుద్రద సాక్షి జపం చేసుకోండి. ఓం నమో భగవతి రుద్రాయ జపం చేసుకోండి. ఉత్తరాభద్ర వాళ్ళు ఏం చేయాలి? స్ట్రెంగ్త్. సూర్య దుర్గ జపం చేసుకోండి. ఓం హ్రీం దుమ్ జ్వల జ్వల సూర్య దుష్టగ్రహాను హుం పట్ స్వహ. రేవతి వాళ్ళు ఏం చేయాలి? సన్. ఆదిత్య హృదయం పారాయణ చేసుకోండి, బాగుంటుంది. సూర్య జపం చేసుకోండి, బాగుంటుంది. ఈ పరిహారాలను కూడా 19 జరుగుతాయి. లైవ్ టెలికాస్ట్ ఉండదు, ఆ రోజు గమనించండి. శుభం భూయాత్.